డబ్బులు ఎవరికి ఊరికే రావంటారు. అయితే తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మహిళలకు గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా వస్తున్నాయి. ఇలా 3 సంవత్సరాలుగా గోల్డ్ కాయిన్స్ పంచుతోంది ఓ సంస్థ. బంగారం కాయిన్లను ఎందుకు పంచుతున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. రాజమండ్రి సమీపంలోని గోకవరం కేంద్రంగా ఆలయాల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ. ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది శ్రావణ శుక్రవారం పూజ కోసం గోల్డ్ కాయిన్స్ ను మహిళలకు ఉచితంగా అందజేస్తున్నారు. మొత్తం 1200 మంది మహిళలకు అరగ్రాము చొప్పున బంగారు వరలక్ష్మి రూపాలను కానుకగా ఇచ్చేందుకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రామసేన అధ్యక్షుడు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు దంపతులు వరుసగా 3వ ఏడాది నిర్వహిస్తుండడం విశేషం. గోకవరంతో సహా చుట్టుపక్కల 6 చోట్ల బంగారు వరలక్ష్మి కానుక లక్కీ డ్రా ఉత్సాహంగా జరుగుతోంది. హిందూ ఆలయాలకు ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు ఆపదలో ఉన్నవారికి కులమతాలకు అతీతంగా ఆర్థిక సహాయం కోసం కంబాల శ్రీనివాసరావు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. ఇక మహిళల్లో హిందూ ధర్మ చైతన్యం కోసం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులను కానుకగా ఇస్తున్నట్లు కంబాల చెబుతున్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతకు జయ జయ శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం దాదాపుగా 20,000 మందిని, అంటే ఇచ్చిన వాళ్ళు తీసేసి ఇంకా సీతానగరం, రాజానగరంలో కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇప్పుడు 20,000 మందికి మేము డ్రా తీసి 20,000 మందిలోంచి డ్రా తీసి 1200 మందికి మేము ఇప్పుడు ఒక అరగ్రాము బంగారాన్ని, అంటే ఇప్పుడు 5,500 పడుతుంది, అంతే సైజులో ఉంటుంది. 1 గ్రాము బంగారం ఎంత సైజులో ఉంటుందో అరగ్రాము బంగారం కూడా అంతే సైజులో ఉంటుంది. 600 మందికి ఇచ్చే కన్నా 1200 మందికి ఇవ్వడం మెరుగని తెలిసి ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలి ఏడాది 2023లో 110 గ్రాములకు బంగారం, 2024లో 500 గ్రాముల బంగారాన్ని 1 గ్రాము చొప్పున అందజేశారు. ఈ ఏడాది శ్రావణ శుక్రవారం పూజ కోసం 600 గ్రాముల బంగారాన్ని 1200 మందికి అరగ్రాము కాయిన్ చొప్పున కానుకగా ఇస్తున్నారు. ఎంత మంచి చేస్తే అంతగా తమకు కలిసి వస్తుందనే భావనతో 3 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కంబాల శ్రీనివాసరావు చెప్తున్నారు. సీతానగరం, ఆకరణ, రాజానగరం ఇలాగా ఈ గ్రామాల్లో 1200 మంది మహిళామూర్తులకి ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఉచితంగా బంగారు వరలక్ష్మి రూపుని కానుకగా ఇస్తున్నారు. ఆడవాళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, బంగారు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. మొదట్లో ఏంటి ఇలా ఇచ్చేస్తున్నారు అని చెప్పి అనేది, కానీ మా ఇద్దరి విషయం, మా జీవితాల విషయంలో నేను ఎంత మంచి చేస్తుంటే మాకు అంతగానూ కలిసి వస్తుంది. ఆ విషయం తనకు అర్థమైంది. అందుకే ఇప్పుడు చాలా సంతోషంతో కోఆపరేట్ చేస్తుంది. బంగారు ఇస్తారంటే ఎవరు ఊరుకుంటారండి, ఆడవాడు ఊరుకోరు కదా. కానీ తనకు అర్థమైంది మనం ఎంత చేస్తే మనకు అంత కలిసి వస్తున్న విషయం అర్థమైంది. ఏడాది 20,000 మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోగా వారిలో 1200 మందికి గోల్డ్ కాయిన్స్ అందజేస్తున్నారు. అంటే ప్రతి 100 మందిలో 60 మందికి లక్ష్మీదేవి రూపు ఉచితంగా ఇస్తున్నారు.
బంగారు రూపు రాని వారికి ప్రత్యేక ప్రసాదాన్ని రామసేన సభ్యులు అందజేస్తున్నారు. కులమతాలకు అతీతంగా మహిళలను రిజిస్ట్రేషన్లు చేయించుకొని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తున్నామని రామసేన సంస్థ ప్రతినిధులు అంటున్నారు. మొత్తం మీద శ్రావణ మాసంలో బంగారాన్ని ఉచితంగా ఇస్తూ మహిళల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నారు కంబాల శ్రీనివాసరావు.